వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం అండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏరువాక పౌర్ణమి ఇది రైతుల పండగ అండి. ఏరువాక పౌర్ణమి అనేది వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పౌర్ణమికి ఏంటంటే రైతు పంటలు మొదలు పెడతారనమాట. భూమి పూజ అనేది చేస్తారు. ఆ రైతులు చేసుకునే పండగే ఏరువాక పౌర్ణమి. వాళ్ళు ఏంటంటే పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభం అని చెబుతారనమాట. అందుకని ఏరువాక పౌర్ణమి అని పేరు వచ్చింది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అంటారు. ఇది రైతుల పండగ కాబట్టి, అంటే వ్యవసాయాన్ని మొదలుపెట్టి పూజ అనేది చేస్తారు కాబట్టి, వర్షాలు అనేవి ఇప్పుడే తొలకరి వాన జల్లులు కురుస్తాయి కాబట్టి ఈ నెలలోనే ఈ ఏరువాక పౌర్ణమి రోజు రైతులు పంట అనేది ప్రారంభిస్తారు. కాబట్టి ఆ రైతు పంట వేసినప్పుడు అది కూడా మంచిగా పండాలని మనం కూడా కోరుకుంటూ ఈ పౌర్ణమి రోజు ఏంటంటే మనం ఇంట్లో కూడా లక్ష్మీదేవిని నారాయణని పూజించాలి. పౌర్ణమికి ఎలాగో మహాలక్ష్మిని పూజిస్తాం కదండి, అలాగే ఈ ఏరువాక పౌర్ణమికి ఏంటంటే మనం మనసులో ఒకసారి ఆ రైతు వేసిన పంట అంతా బాగా పండి బాగా దేశం అంతా సమృద్ధిగా ఉండాలని తలుచుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. ఇది ఏంటంటే ధాన్య బుట్ట అండి. ఈ ధాన్య బుట్టలో మనం బియ్యం వేసి దేవుడి గదిలో అనేది మనకు పెట్టుకుంటే మనకి ఇంకా అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉంటుందని భావిస్తూ మనం ఆ మహాలక్ష్మిని పెట్టి పూజ అనేది చేసుకుంటాం. ఇలాగా ఏరువాక పౌర్ణమి రోజు మనం కూడా ఒకసారి లక్ష్మీదేవిని వ్యవసాయం వేసే రైతులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. చాలామందికి తెలియదండి ఏరువాక పౌర్ణమి అంటే, అందుకని ఈ వీడియో అనేది చేసి చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే ఈ పౌర్ణమిని ఒక మంచి పండగలాగా జరుపుకుంటారు. తమకి పంటలు ప్రసాదించే భూమి తల్లికి పూజలు అనేవి చేస్తారు. ఇంకా రకరకాల పూజలు పండగలు ఈరోజు చేసుకుంటారండి. వాళ్ళు చక్కగా ఎడ్ల పందాలు అవి పెట్టుకొని సరదాగా గడుపుతారనమాట ఏరువాక పౌర్ణమి రోజు. ఇలా మనం కూడా ఇంట్లోని పౌర్ణమి రోజు ఏంటంటే మహాలక్ష్మిని పూజిస్తూ రైతు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ మనం కూడా పూజ అనేది చేసుకుంటే మనకి మంచిది, అలాగే మన దేశానికి కూడా మంచిది. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే కదండి మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. అలాంటి రైతు ఎప్పుడూ బాగుండాలని, వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తానండి. ఉంటానండి. బాయ్ అండి.